నిన్న వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసిన విషయం అందరికీ తెలిసింది. ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, వైసీపీకి ఓటు వేసిన వాళ్ళని, కూటమికి ఓటు వేయని వాళ్ళని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తుందని, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి అంటూ ఆయన ఢిల్లీలో గగ్గోలు పెట్టిన విషయం అందరికీ తెలిసింది. దీనికి సంబంధించే అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించడం జరిగింది. ఏదైనా అలాంటిది జరిగి ఉంటే ఆయన అసెంబ్లీలో చర్చించవచ్చని, అసెంబ్లీలో దీనికి సంబంధించినటువంటి వివరాలను అసెంబ్లీ ముందు ఉంచి చర్చకు వచ్చినట్లయితే అసలు జరిగింది ఏంటనేది ప్రజలకు కూడా తెలిసేటువంటి అవకాశం ఉండేదని, కేవలం ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడం కోసం, ఏపీ పరువు ప్రతిష్టలను దిగజార్చడం కోసం ఆయన ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవానికి జరిగింది ఇలాంటివేమీ లేవు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ చేసినటువంటి ధర్నా తనకేదో నష్టం జరిగిందనో, లేదంటే ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగి ప్రజలు నష్టపోతున్నారు అనేటువంటి రీతిలో కాకుండా, ఇండియా కూటమిలో చేరటం కోసం మంతనాలు జరపటానికి, చర్చలు జరపటానికే ఢిల్లీ వెళ్ళినట్లుగా అనిపిస్తుందని, త్వరలో జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరతారు అని చెప్పి అనిపిస్తుందని. అయితే ఏపీలో ఇంత పెద్ద స్థాయిలో దాడులు జరుగుతున్నాయి అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దీని గురించి చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వీటికి సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని, సాక్ష్యాలను తీసుకుని అసెంబ్లీకి వస్తే చర్చిస్తామని, ధర్నా పూర్తయ్యి అమరావతికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇక అసెంబ్లీకి వస్తే బాగుంటుందని, అలాగే ఈరోజు మధ్యాహ్నం ఈ దాడులకు సంబంధించి, జగన్ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేయబోతుందని, జగన్ వస్తే దీని గురించి చర్చిద్దామని, నిజానిజాలు బయట పెడదామని చెప్పి ఆయన పిలవటం జరిగింది. మరి జగన్ వెళ్తారా లేదా అనేది చూడాలి.